అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. కొన్ని వాస్తవాలని మాట్లాడుకోవాలి. అంటే కొన్ని సందర్భాలను బట్టి వాస్తవాలు మాట్లాడితేనే ప్రజలకు గానీ, పార్టీల నాయకులకు గానీ స్పష్టంగా అర్థమవుతది. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి, "ఒక 6 నెలలు మీ ఇష్టం రా అబ్బాయి, మీరేం చేస్తారో చేసేసుకోండి. 5 సంవత్సరాలు ప్రాణం పెట్టి పార్టీ కోసం పనిచేశారు. కేసులు పెట్టించుకున్నారు, కొట్టించుకున్నారు. కొంతమంది అయితే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మీకంటూ కొన్ని మనోభావాలు ఉంటాయి కాబట్టి మీ ఇష్టం. ఒక 6 నెలలు ఏం చేస్తారో చేసేసుకోండి. నేను హ్యాపీగా హనీమూన్ పీరియడ్ ఎంజాయ్ చేస్తాను. మీరు మా పని కంప్లీట్ అయిపోయింది అన్నప్పుడు వచ్చి పరిపాలన మొదలు పెడతాను" అని కానీ ఒక్క సందేశం ఇచ్చుంటే 6 నెలల్లో వ్యవసాయం చేసి రాష్ట్రాన్ని బాగా ఉతికిన బట్టలాగా తయారు చేసేసిండేవాళ్ళు. క్లీన్ అండ్ గ్రీన్ చేసేసిండేవాళ్ళు. ఇంకొక 10-15 ఏళ్ల పాటు ప్రత్యర్థి అనేవాడు వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఇంకా ఎవరినైనా సరే మాట్లాడాలి అంటే 1కి 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. ఇది వాస్తవం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆక్రోశం, ఆవేశం నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కాబట్టి, నారా లోకేష్ గారు కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయగలిగారు. ఇది జగమెరిగినటువంటి సత్యం. ఈనాటికి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద దాదాపుగా 80% మంది కార్యకర్తలు అసహనంతో ఉన్నారంటే ఇక్కడ ఉండేటటువంటి అవినీతి చీడ పురుగులు ఈ రాష్ట్రానికి 12 ఏళ్లగా పట్టిన దరిద్రాన్ని విముక్తి చేయలేదు, వాళ్ళని శిక్షించలేదు అనేదే వాళ్ళు ఈరోజు చాలా అసహనంతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద. వాళ్ళేమి కాంట్రాక్టుల కోసమో, డబ్బు కోసమో, పదవుల కోసమో కాదండి. ఈ రాష్ట్రానికి పొంచి ఉన్నటువంటి ముప్పు ఇంకా ఉంది. మాకు ఒక అవకాశం ఇచ్చి ఉంటే మేము దాన్ని మొత్తం క్లీన్ చేసి ఉండేవాళ్ళని. వాస్తవంగా చెప్పాలంటే ఇది రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం కరెక్ట్ కాదు. అది చంద్రబాబు నాయుడు గారే కాదు, ఎవరు ఆ స్థానంలో ఉన్నా సమర్థించరు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చినటువంటి స్వేచ్ఛలో 10% ఇచ్చున్నా, ఏదో నా కంటికి కనపడకుండా మీ పని మీరు చేసుకోండి అని చెప్పున్నా కానీ చాలా బాగుండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయలేదు. ఆయనే కాదు, ఎవరు కూడా దానికి మద్దతు తెలపరు. దాదాపుగా 16 నెలలు పాలన అయిపోయింది. ఎక్కడ కూడా 11 స్థానాలు ఇచ్చారు మనకు, కనీసం ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వలేదు. ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకొకటి లేదు. మనం ప్రజలకు ఏం చేశాము, ప్రజలు మనకేం రిప్లై ఇచ్చారు అంటే మనం ప్రజల్ని ఎంత దారుణంగా హింసించి పరిపాలించాం 5 ఏళ్ళని ఆత్మ పరిశీలన అస్సలు లేదు. నిన్నగాక మొన్న హిందూపురం పార్టీ ఆఫీస్ దగ్గర, అంటే వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి భర్త వేణురెడ్డి ఆ పల్లెల్లో ఒక కార్యక్రమం నిర్వహించాడు. అంటే గ్రామ కమిటీ వేయడానికి. సరే, నీ పార్టీకి సంబంధించి జగనన్న మళ్ళీ 2029లో ముఖ్యమంత్రి అవుతాడు, మనం అందరం కష్టపడి పనిచేయాలి, ఉత్సాహంతో పనిచేయాలి, మనం మళ్ళీ అబద్ధాలు చెప్పాలి, సిగ్గు శరం మానవ అభిమానం వదిలేసి ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళకేదో మోటివేషన్ స్పీచ్ మోటివేషన్గా మోటివేట్ చేసుకోవాలి. అది పక్కన పెట్టేసి బానిసత్వంలో బతుకుతున్నాము. అది కూడా ఓకే, కానీ వాడెవడో హైదరాబాదులో ఉండి, ఇది నందమూరి బాలకృష్ణ గారిని ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి మాటలు. వాడెవడో ఏంటి, తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి నందమూరి తారక రామారావు గారి రాజకీయ వారసుడు. హిందూపురం అనేది తెలుగుదేశం పార్టీ కంచుకోట, నందమూరి కుటుంబం యొక్క కంచుకోట. అలాంటి నియోజకవర్గంలో గ్రామ స్థాయిలోకి వెళ్ళి నోటికి అడ్డు అదుపు లేకుండా నిన్నగాక మొన్న ఇలాంటి మాటలు మాట్లాడిన దానికే ప్రజలు 11 స్థానాలు ఇచ్చారని చెప్పి విఘ్నత, విచక్షణ ఏమీ లేకుండా బానిసత్వం, వాడు వీడు అని మాట్లాడితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే దాడి చేశారా అంటే చాలామంది కాదు, వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకొని
దీన్ని తెలుగుదేశం పార్టీ మీద నెపం వేయాలని ప్రయత్నిస్తున్నారని కొంతమంది అంటున్నారు. ఇందులో మనకు కూడా నమ్మదగినటువంటి విషయం ఏంటంటే, సొంత బాబాయినే లేపేసుకొని చంద్రబాబు నాయుడు గారు చంపేశాడు అని చెప్పిన వాళ్ళు వీళ్ళు. కోడికత్తితో వాళ్ళ పార్టీ కార్యకర్త ద్వారానే పొడిపించుకొని చంద్రబాబు నాయుడు గారు నా మీద హత్యా ప్రయత్నం చేశారు అని చెప్పినటువంటి నికృష్టులు వీళ్ళు. సో ఈరోజు మనలాంటి వాళ్ళకు కూడా హిందూపురం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం మీద టీడీపీ కార్యకర్తలే దాడి చేశారా అంటే అనుమానం ఎందుకు వస్తుంది? వైఎస్ఆర్సీపీ నికృష్ట రాజకీయ చరిత్ర ఇలాంటిది కాబట్టి. పోనీ దాడే చేశారనుకో, సిగ్గులేదా మీకు మాట్లాడడానికి? మనుషులేనా మీరు? మీరు తినేది అన్నమేనా? కొంచెమన్నా సిగ్గు ఉండాలి, ఆత్మాభిమానం ఉండాలి. అన్నిటికంటే మించి ఎలాంటి బతుకైనా బతకనివ్వండి, కొంచెమైనా ఆత్మాభిమానం ఉండాలి. మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన నికృష్టమైన పని ఏంటి? జోగి రమేష్ అనే కోన్కిస్కా గొట్టంగాడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి దాడికి వెళ్తాడు. మీ పార్టీ నాయకులు కార్యకర్తలు మోకమ్ముడిగా కలిసి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక మాట మాట్లాడితే దాన్ని ఖండించాలి, లేదా ఆయన మీద వ్యక్తిగతంగా ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి నిరసన తెలపాలి. అలాంటిది రాజకీయ అహంకారంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కేంద్ర కార్యాలయం మీదనే దాడి చేశారు, అద్దాలు పగలగొట్టారు, అక్కడ దొరికినటువంటి ఉద్యోగస్తుల మీద దాడి చేశారు. మరి మీరా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది? మేము మళ్ళీ వస్తే ఇది రిపీట్ అవుతుంది, ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు ఉండవు, బాలకృష్ణ గారి అంతు చూస్తామని మాట్లాడుతున్నారు. మీరు 2019 నుంచి 24 వరకు చేసిన పనులే అభిరామ స్వామి. మీరు అలా చేశారు కాబట్టే ప్రజలు మీకు 11 స్థానాలు ఇచ్చారు. రౌడీజం చేశారు, గుండాయిజం చేశారు, రెచ్చిపోయారు, మీ నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడారు. నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఎంత నీచమైనటువంటి బూతులు మాట్లాడారంటే టీవీ పెట్టుకొని కాసేపు న్యూస్ చూద్దాం అని అనుకున్నా కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నాయకులు గొట్టం పెట్టుకొని ముందుకు వస్తారో ఆ దెబ్బతోటే ఛానల్ మార్చేయటమే. అంత నీచాతి నికృష్టంగా ప్రవర్తించారు కాబట్టి 2024లో మీకు 11 స్థానాలు అదృష్టం కొద్దీ వచ్చినాయి, లేకపోతే 5, 6 వచ్చేది. సరే, వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళు నిజంగా చెప్పాలంటే మా వాళ్ళు అంటుంటారు గొర్రెలు, వాళ్ళకి అలాంటి విచక్షణ ఏమి ఉండదు, మానవత్వం ఉండదు, గతాన్ని మర్చిపోతారు, మనం ఏం చేసామనే దాని గురించి ఆత్మపరిశీలన చేసుకోరు అని చెప్పి చాలామంది అంటుంటారు. సరే, వాళ్ళని పక్కన పెడదాం. మాజీ ముఖ్యమంత్రి నిజంగా చెప్పాలంటే ఆయన ఒక ట్వీట్ చేశాడు, ప్రజాస్వామ్యం కూని అయ్యింది, హిందూపురంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం మీద దాడి చేయటం హేయమైన చర్య అని. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని అడుగుతున్నాను, సరే వాళ్ళకి సరే బుద్ధి, జ్ఞానం, సభ్యత, సంస్కారం ఏమీ లేవు, వాళ్ళ విషయం పక్కన పెట్టాయి. నువ్వు ఏది చెప్తే నీ ఉచ్చ చూపించి ఇది పన్నీర్ రా అంటే తాగేస్తారు వాళ్ళు. అంతే, నువ్వు అలా తయారు చేసేవాళ్ళని. వాళ్ళ సొంత కన్న బిడ్డల్ని, తల్లిదండ్రుల్ని, తోడబుట్టిన చెల్లెల్ని కూడా నీకోసం బలి చేస్తారు వాళ్ళు. అంటే నువ్వేం ఉద్ధారకుడు కాదు, నీ రాజకీయ భవిష్యత్తు కోసం చెల్లెల్ని వాడుకున్నావు, అవసరం తీరిపోయింది కాబట్టి ఆ అమ్మాయి మీదే దాడి చేసావు నువ్వు. అంటే నీకేదైనా సభ్యత, సంస్కారం ఉంటే వాళ్ళకేదైనా నేర్పించే ప్రయత్నం చేస్తావేమో, నీకే లేదు. నీ సభ్యత, సంస్కారం గురించి మాట్లాడి మా విలువ పోగొట్టుకోవటం కంటే నీచి ఇంకోట్లేదు. కాకపోతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు వందలాది మందిని నువ్వు ఉసిగొల్పి మీ రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి మొత్తం డైరెక్ట్ చేసి పోలీసులంతా వెనక్కి పంపించేసి దాడి చేసినప్పుడు ప్రజాస్వామ్యం మీద దాడి అనేది నీకు ఆ రోజు గుర్తురాలేదా? ఆ రోజు నువ్వేమన్నావు? ఎవడికో బీపీ పెరిగింది, వాళ్ళు వచ్చి దాడి చేశారు అన్నావు. మరి బాలకృష్ణ గారిని ఉద్దేశించి, తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి మీరు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి బీపీలు రావా? మీకేనా బీపీ ఉండేది? ఏదైనా మాట్లాడే ముందు వాళ్ళంటే గొర్రెలు, నువ్వేం చెప్తే ఆ మాట వింటారు వాళ్ళు. నీకన్నా సిగ్గు, శరం, కొంచెం విచక్షణ ఉండాలి కదా. మనమే కదా బీపీ వస్తే ఏమైనా చేస్తారు పార్టీ కార్యకర్తలు అని నీ నోటుకుండా అన్నావు. మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా బీపీ వస్తుంది కదా. కానీ నీలాగా కార్యకర్తలని
ఊర కుక్కలను వదిలినట్టు రోడ్ల మీద కుదరలా చంద్రబాబు నాయుడు గారు. కంట్రోల్లోనే పెట్టుకున్నాడు. మీకు నేనున్నాను అండగా, కొంచెం ఓర్పుతో సహనంతో ఉండండి, చట్ట ప్రకారమే ముందుకెళ్తాం, తప్పు చేసిన వాడు ఎటువంటి పరిస్థితుల్లో తప్పించుకోలేడు అని చెప్పి కార్యకర్తలకి ఒక భరోసా ఇచ్చాడు. చట్ట ప్రకారమే ముందుకెళ్తున్నారు. ఎవరైతే గత 5 ఏళ్లలో దుర్మార్గాలకు పాల్పడ్డారో, అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా బొక్కలోకి పోతున్నారు. నీకు కనీసం జ్ఞానోదయం కావాలి. ఆ విషయం మీద స్పందించకుండా ఉండాల్సింది. అంటే నీ నుంచి ఆశించడం కూడా తప్పే. ఎందుకంటే నీ నేర సామ్రాజ్యం, నీ వ్యక్తిగత జీవితం ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా దొమ్మీలు, డెకాయిట్లు, హత్యలు, మానభంగాలు వీటి మీదే మీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, మీ రాజకీయ నేపథ్యం ఉండదు. కాబట్టి ఈ విషయంలో నువ్వు స్పందించినటువంటి విధానాన్ని తప్పుబట్టలేదు. కాకపోతే కొంచెం విచక్షణతో అడుగులేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఏదో రాజకీయ భవిష్యత్తుని ఆశిస్తున్నావు, మళ్ళీ రేపు 2029లో అధికారంలోకి వస్తామని నీ గొట్టాంగాళ్ళు కొంతమంది ప్రచారం చేసుకుంటున్నారు. కాబట్టి జనాలు అంత పిచ్చోళ్ళు కాదు. 5 ఏళ్ళు నువ్వేం చేసావు అనేది రాష్ట్ర ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఏ రకంగా హింసపెట్టావు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద నువ్వు ఏ విధంగా దాడి చేసావు అనే సంగతి ప్రజలకు మొత్తానికి తెలుసు. కానీ ఈరోజు ఏదో నువ్వు శుద్ధపూసమైనట్టు, ప్రజాస్వామ్యానికి బాస్టగా నిలిచే వ్యక్తివైనట్టు, రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేసినటువంటి మహోన్నత వ్యక్తిలాగా నువ్వు ట్వీట్లు చేస్తా, ఫేస్బుక్లో పోస్టులు పెడతా ఉంటే ఆ కింద కామెంట్లు చదువుకో. ఒకసారి సిగ్గు వస్తుంది, ఇంకోసారి ఆన్లైన్లోకి వచ్చే సమస్య ఉండదు. అది నువ్వు రావనుకో, ఎవడో పోస్టులు పెడతాడు, వాడు కూడా పెట్టకుండా మానుకుంటాడు. ఒక్కసారి ఆ కామెంట్లు చూసుకోండి. ప్రజలే గాండ్రించి మహాన్ వస్తున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు కానీ లేదనేది నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.